ప్రైజ్ ద లార్డ్. దేవుని నామాన్ని మహింకలను గాక. మరొకసారి కలిసిన భాగ్యం దేవాదుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ, ఈ దినమందు మనం ధ్యానించుకోబోతున్న దేవుని వాగ్దానం ఏమిటి అంటే, ఈ సిచ్యువేషన్ మీకు ఎలా వివరించాలనుకుంటున్నానంటే, ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలీయులు అందరూ కూడా నిలబడి ఉన్నారు. నిలబడి ఉన్న సమయంలో వెనక నుంచి ఐగుప్తీయులు తరుముతున్నారు, ముందరేమో ఎర్ర సముద్రం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీయులందరూ చింతపడుతున్న సమయంలో ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల వాళ్ళు వస్తున్నారు, మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావా అని మోషేని ప్రశ్నిస్తున్న సమయంలో మోషే ఒక మాట చెప్తాడు. అదేమిటంటే, మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి, యెహోవా కలిగించే రక్షణను మీరు చూడుడి అన్న మాట ఇశ్రాయేలుతో చెప్తాడు. ఈ విషయాన్ని మనం అందరం కూడా చేయగలగాలి. అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఊరక నిలిచి ఉండి కానీ చూడగలిగినట్టయితే ఖచ్చితంగా దేవుడు మనకు దానికి సమాధానం అందిస్తాడు. ఎలాగైతే దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చి ఇశ్రాయేలుని ముందుకు నడిపించి ఆ సమస్యను కూడా నీటిలో ముంచేశాడో, అటువల్లే మన సమస్యలన్నింటినీ కూడా నీట ముంచగలిగిన దేవుడు, మనల్ని పైకి లేపగలిగిన దేవుడు ఆయన మాత్రమే. కాబట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థించి సమస్య నుంచి విడుదల పొందుకుందాం. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.